ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం చెందిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ హామీల అమలుకు సంబంధించి చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. హామీల అమలుకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్కు సంబంధించిన ఆ పార్టీ నాయకులు కేటీఆర్తో సహా ఇవాళ ప్రెస్ క్లబ్కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ వంటికాలపై విమర్శలకు దిగింది. కేటీఆర్ డ్రామాలు మానుకోవాలని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ స్థాయికి తామే ఎక్కువని, సీఎం చర్చకు రావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసిన విమర్శలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి కేటీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్లు ఇచ్చారు. ఇష్యూ చేసుకుంటూ దీన్ని పెద్ద పొడింగి లెక్క మాట్లాడుతున్నారు. ఇలా కేటీఆర్ నీకు దమ్ము లేదు అని ఎందుకు చెప్తున్నావు అంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఏమనంటే మైకులు కట్ చేస్తామని అంటున్నారు. మైకులు కట్ చేసేది పిచ్చి కూతలు కూస్తే గిట్లనే. అసెంబ్లీకి ఎందుకు రాకు నువ్వు అంటే ఒక గట్ల పోయి మాట్లాడటానికి ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను అంటున్నా, నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలిసింది నువ్వు ఒక బచ్చాగాడివని. వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్సీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకే వైఎస్ జగన్ నిన్ననే పులివెందులకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంపై సివిల్ ఏవియేషన్ శాఖకు అధికారుల బృందం నివేదికను సమర్పించింది. జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు మరణించారు. ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి నిపుణుల బృందం ప్రాథమికంగా నివేదికను సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు అందించింది. వారం రోజుల తర్వాత ఈ సంబంధించిన నివేదికను ప్రజలకు అందుబాటులోకి ఉంచనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తారు. ఎగున కురుస్తున్న వర్షాలతో భారీగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. అయితే ఇప్పటికీ 192 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 171,550 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. రెయిన్బో ఫామ్ అయింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. ఆయనకు చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తి ఉండేది. ఈ కారణంగానే ఆయన డ్రాయింగ్ నేర్చుకున్నారు. కమలేష్ పేరుతోటి ఆయన చిత్రాలు గీసేవారు. డ్రాయింగ్తో పాటు సంగీతంపై కూడా ఆయన ఇష్టం ఉండేది. దీంతో ఆయన గిటార్, సితార్, హార్మోనియం కూడా నేర్చుకున్నారు. ఈ కారణంగానే ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎల్వి ప్రసాద్ వద్ద ఆయన అసిస్టెంట్గా చేరారు. సంగీతంపై ఉన్న ఇంట్రెస్ట్ తోటే ఆయన తన కొడుకు కీరవాణి అని పేరు పెట్టారు.